హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్యకి హెల్త్ బాగాలేదు అని తెలుసుకొని రాజే కావ్య దగ్గరికి వెళ్తారు కదా. కావ్య మాత్రం శ్వేతతో రాజ్ క్లోజ్గా ఉన్న విషయాలను గుర్తు చేసుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. రాజ్ కావ్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి, హెల్త్ బాగాలేదా అని అడుగుతాడు. అవును, బాలేదు అని అంటుంది కావ్య. యాక్చువల్లీ నేను అని అంటాడు రాజ్. ఆఫీస్లో బిజీగా ఉన్నారు, ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఈ రెండు సమాధానాలే కదా మీరు చెప్పేది అని అంటుంది కావ్య. రాజ్ ఆలోచనలో పడతాడు. అవును అని చెప్తాడు. నాకు తెలుసండి మీ నుంచి ఆ సమాధానాలే వస్తాయని అని చెప్పి అక్కడి నుంచి పాపం వెళ్ళిపోతుంది కావ్య. రాజ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి, కళావతి మాటల్లో ఏదో బాధ కనబడుతుంది, తను నేను రానందుకు ఫీల్ అయిందేమో అని కావ్య వెనకాలే వెళ్తాడనమాట రాజ్. అది కాదు కళావతి, ఆఫీస్లో చాలా అని చెప్తూ ఉంటాడు రాజ్. చూడండి, నేను మిమ్మల్ని ఎలాంటి ప్రశ్న అడగలేదు, కానీ మీరు జవాబు చెప్పడానికి అంత ప్రాకులాడుతున్నాడంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారని మీ మనసుకు కూడా అర్థమవుతుంది, అంతే కదా అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి అని అంటాడు. అవును, మీరు తప్పు చేస్తున్నారని మీకు అర్థమవుతుంది కాబట్టే మీరు ఇలా నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా నేను తప్పు చేస్తే ఏంటి, చేయకపోతే నాకేంటి, ఇంకొద్ది రోజుల్లో నేను ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి కదా అని అంటుంది కావ్య. హేయ్, ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి అని అంటాడు రాజ్. మరి వదిలి వెళ్ళిపోయే వాళ్ళకి ఎందుకు ఇదంతా అని ఇంకా పాపం నిద్రపోతుందనమాట కావ్య. ఏంటి వాళ్ళ కళావతి ఇంత విచిత్రంగా మాట్లాడుతుంది అని చెప్పి పాపం ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ బాధపడుతూ. ఇది ఇలా ఉండగా అనామిక రుద్రాని దగ్గరికి వెళ్తుంది. ఆంటీ, రేపు మనం చేయాల్సిన పని గుర్తుంది కదా అని అంటుంది. ఎందుకు గుర్తులేదు, బాగా గుర్తుంది అని అంటుంది రుద్రాని. ధాన్యలక్ష్మి ఇంకా దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. ఇటువైపు అపర్ణ మాత్రం పాపం ధాన్యలక్ష్మి అన్న మాటలనే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రుద్రాని దగ్గరికి వెళ్ళమని సైగ చేస్తుంది అనామిక. రుద్రాని అపర్ణాదేవి దగ్గరికి వెళ్తుంది. ఏంటి వదినా, ఎప్పుడు కలకల్లాడుతూ ఉండే నీ ఫేస్ ఇవాళ డల్గా మాడిపోయింది అని అడుగుతుంది. నేనెలా ఉంటే నీకెందుకు అని అంటుంది అపర్ణ. నాకెందుకని నువ్వు మొహం చాటేయచ్చు, కానీ ధాన్యలక్ష్మి నీకు చేసిన అవమానాన్నే నువ్వు గుర్తు చేసుకుంటున్నావు కదా అని అంటుంది రుద్రాని. ఒక్కసారిగా షాక్ అవుతుంది అపర్ణ. ఏ నీకేం తక్కువ, అయినా ముగ్గురు కొడుకుల్ని ఈ ఇంట్లో సమానంగా పెంచారు. ఎప్పుడైనా కళ్యాణ్ వచ్చి నాకు ఆఫీస్లో స్థానం కావాలి, ఎండి పొజిషన్ కావాలి అని అడిగాడా? లేదు కదా. అడుగుంటే రాజే నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళి కూర్చోబెట్టేవాడు. కానీ కళ్యాణ్ అడగలేదు, రాజ్ చెయ్యలేదు. అదే కదా జరిగింది. వీళ్ళందరిలో తెలివితేటలు, కంపెనీకి ముందుకు తీసుకువెళ్ళే బాధ్యతలు అన్నీ తెలిసింది రాజుకేనని అందరూ నమ్మి అమ్మా నాన్న రాజుకి వాళ్ళ తర్వాత వారసుడిగా చోటిచ్చారు. ఆ విషయంపైనే ధాన్యలక్ష్మి బాగా రగిలిపోతుంది. తన కొడుక్కి పట్టాభిషేకం చేయలేదని కుళ్ళిపోతుంది అని అంటుంది రుద్రాని. లేదు, నాకు ధాన్యలక్ష్మి గురించి తెలుసు, తను అలాంటిది కాదు అని అంటారు అపర్ణ. అలాంటిది కాకపోతే ఏదో చిన్నప్పటి నుండి వాడిని కూడా నువ్వు కొడుకులాగే చూసుకున్నావు, కళ్యాణ్కి కొన్ని పనులప్ప చెప్తే అంత కోపంగా ఎందుకుంటుంది అని అంటుంది రుద్రాని. ఆలోచనలో పడుతుందనమాట ఇంక అపర్ణ. బాగా ఆలోచించు వదినా, ఆలోచిస్తేనే నీకు అర్థమవుతుంది అని వెళ్ళిపోతుంది రుద్రాని. ఆంటీ, ఇప్పుడు ఖచ్చితంగా రేపు ఏదో ఒక విషయంలో వీళ్ళకి గొడవ అవుతుంది, అప్పుడు కళ్యాణ్కి ఖచ్చితంగా ఎండీ చేస్తారు అని అంటుంది అనామిక. ఎస్, కళ్యాణ్ని ఎండీ చేస్తే రాహుల్కి కూడా ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలి మరి అని అంటుంది రుద్రాని. అయ్యో, ఎందుకు ఇవ్వనా ఆంటీ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజ్ రెడీ అవుతాడు, కావ్య కూడా ఇంకా రెడీ అవుతుందన్నమాట. అలా ఇంకా కావ్య రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, ట్యాబ్లెట్స్ వేసుకుంటావా అని అడుగుతాడు. అవసరం లేదు, కొన్ని దెబ్బలు మందులకి మానవు అని అంటుంది. ఏంటి దెబ్బలా, ఎక్కడా అని అడుగుతాడు రాజ్.
మనసుకి అని అంటుంది. అసలు నువ్వు ఏం మాట్లాడతావో నిజంగా అర్థం కాదు. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తాను అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు రాజ్. కావ్య మాత్రం లేచి అన్ని పనులు చేస్తూ ఉంటుంది. పాపం ఇంకా ఇంద్రాదేవి వచ్చి, అమ్మ కావ్య నువ్వు రెస్ట్ తీసుకోవాలి, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అడుగుతారు. లేదమ్మమ్మ గారు, నేను ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసుకోవాలి, ఎవరి కోసం ఎవరు ఆగరు కదా అని అంటుంది. కావ్య లేదమ్మా నువ్వు రెస్ట్ తీసుకొని అంటారు ఇందిరాదేవి. అప్పుడే ఇంకా కావ్య కనీసం మా వారికి నేను టిఫిన్ అయినా చేస్తానని చెప్పి టిఫిన్ తీసుకొని బయలుదేరుతుందనమాట. కావ్య ఎందుకమ్మా డ్రైవర్కి ఇచ్చి పంపించవచ్చు కదా అని అంటారు. పర్లేదు నేనే వెళ్ళి ఇస్తాను అమ్మమ్మ గారు, ఈ విషయంలో మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇంకా బయలుదేరుతుందనమాట కావ్య. ఇంకా కావ్య అలా ఆటోలో వెళ్తుంటే రాజ్ అయితే ఇంకా వేరే రూట్లో వెళ్ళడం కనిపిస్తుందనమాట కావ్యకి. ఇది ఆయన కార్ నెంబరే కదా, ఏంటి ఎటు వెళ్తున్నారు, ఒకవేళ ఆ శ్వేత దగ్గరికి వెళ్తున్నారా అని చెప్పి రాజ్ కార్ని ఫాలో అవుతుంది కావ్య. ఇంకా అలా రాజ్ కార్ని ఫాలో అయితే రాజ్ అయితే శ్వేత వాళ్ళ ఇంటికే వెళ్తాడనమాట. ఇంకా శ్వేత రాజ్ అని భయపడుతూ ఉంటుంది. శ్వేత నువ్వు ఏం కంగారు పడద్దు, డిశ్చార్జ్ చేశారు, మందులు ఇస్తున్నారు, కరెక్ట్ టైంకి నువ్వు మందులు వేసుకోవాలి, ఓకేనా, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను తెస్తాను అని అంటాడు. ఓకే రాజ్, నువ్వున్నావనే నాకు ధైర్యం నమ్మకం అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకా శ్వేత అయితే, శ్వేత ఊరుకో, నువ్వేమీ బాధపడద్దు, సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడనమాట రాజ్. కావ్య అదంతా దూరం నుంచి గమనిస్తుంది. రాజ్ వెళ్ళిపోవడం చూస్తుంది. కావ్య హ్యాపీగా శ్వేతని కలవడానికి వెళ్తుంది. పాపం ఆ శ్వేత ఎన్నో కష్టాలు, భర్తతో సంతోషం లేదు, తనకి వెళ్ళి ధైర్యం చెప్తాను, ఖచ్చితంగా శ్వేతలో ఉన్న భయాన్ని నేను పోగొడతాను అని మనసులో అనుకుంటుందన్నమాట. ఇంకా శ్వేత గురించి కావ్య అలా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే డోర్ నాక్ చేస్తుంది. ఇంకా ఎంతకీ ఎవరు తలుపు తీయరన్నమాట. ఏంటి ఎవరు లేరా అని అలా ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇంకా కావ్య తను షూస్ చూస్తుంది. షూస్ ఉంటాయి, శ్వేత షూస్ అండ్ మిగతా వాళ్ళ షూస్ ఉంటాయి, ఇంట్లోనే ఉన్నారు కదా, మరి ఏంటి కనిపించటం లేదు అని వెనకాల వెళ్ళి చూస్తుంది. ఇంకా గార్డెన్లో శ్వేత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే శ్వేత వాళ్ళ హస్బెండ్, ఏంటి ప్లాన్ బాగా వర్కౌట్ అయిందా అని అడుగుతాడు. కావ్య అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎలా అయినా దీన్ని వీడియో తీసుకోవాలని ఇంకా వీడియో తీసుకుంటూ ఉంటుందన్నమాట కావ్య. మనం అనుకున్నట్టే రాజ్ మన బుట్టలో పడ్డాడు, నేను తన దగ్గర భయపడుతూ నటించేసరికి రాజ్ ఖచ్చితంగా మన మాయలో పడిపోయాడు అని అంటుంది శ్వేత. ఇంకా అలా చూస్తూ ఉంటుంది కావ్య. సరే ఇంతకీ అమౌంట్ ఎప్పుడు అడుగుతున్నావు అని అడుగుతారు. ఏముంది ఇంకొక 2 days, ఇదిగో ఇప్పుడు ఎలాగో సూసైడ్ చేసుకున్నట్టు నటించి వాడి ముందు చీప్ ట్రిక్స్ ప్లే చేశా కదా, ఖచ్చితంగా నేను అడిగితే ఎన్ని కోట్లైనా రాజ్ నాకు ఇస్తాడు అని అంటుంది శ్వేత. త్వరగా నేను ఆల్రెడీ దుబాయ్కి టికెట్స్ బుక్ చేశాను, మనం ఇక్కడ అమౌంట్ తీసుకున్న వెంటనే దుబాయ్ వెళ్ళిపోదాం సరేనా అని అంటాడు. ఇంకా శ్వేత వాళ్ళ హస్బెండ్ ఖచ్చితంగా అని అంటుంది శ్వేత. అదంతా విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఈ శ్వేత ఆయన్ని మోసం చేస్తుందా, ఆయన్ని వీళ్ళు కావాలనే డబ్బు కోసం ఇంతలా నటిస్తున్నారా అని మనసులో పెట్టుకొని డైరెక్ట్గా ఆఫీస్కే వెళ్తుందనమాట కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఎంప్లాయీ శృతి భయపడుతూ రాజ్ దగ్గరికి వస్తుంది. ఏంటి అంతలా భయపడుతున్నావు అని అడుగుతాడు. ఏం లేదు సార్, నా వల్ల మీ మధ్యలో అని అంటుంది ఎంప్లాయీ శృతి. లేదులే, నువ్వు అనుకున్నట్టేం జరగలేదు, రుద్ర కంపెనీ వాళ్ళకి ఈ ఫైల్స్ ఇచ్చావా అని అడుగుతారు. ఇచ్చేసాను సార్, వాళ్ళు చాలా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ కూడా మనకే ఇస్తామన్నారు అని అంటుంది ఎంప్లాయీ శృతి. ఓ వెరీ గుడ్ అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రాజ్. అప్పుడే ఇంకా కావ్య ఆఫీస్కి వస్తుంది. ఏవండి అని పిలుస్తుంది. హే కళావతి, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతారు. మీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి అని అంటుంది. అర్థమైంది మేడం, సార్ నేను బయటికి వెళ్తాను అని వెళ్ళిపోతుంది ఎంప్లాయీ శృతి. ఏమైంది కళావతి, ఎందుకంత హడావిడిగా వచ్చావు అని అడుగుతారు. నేను మీకు ఒక నిజం చెప్పాలి, చెప్పే ముందు ఈ వీడియో చూడండి అని ఇంకా రాజ్కి కావ్య వీడియో చూపిస్తుంది. ఇంకా శ్వేత తన్ని మోసం చేస్తున్నట్టు, డబ్బుల కోసమే ఇలా నాటకాలు ఆడుతున్నట్టు, యాక్చువల్లీ వాళ్ళిద్దరికి ఎలాంటి గొడవలు లేవు కాబట్టి ఇంకా కావాలనే రాజ్ దగ్గర మోసం చేసి
రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా ఇంకా వీడియో చూస్తూ రాజ్ అయితే చాలా కోపానికి గురవుతాడు. వెంటనే కావ్య, ఏవండి మీరు అనుకుంటున్నట్టు శ్వేత మిమ్మల్ని మోసం చేస్తుంది. తను కావాలనే ఇలా మీకు క్లోజ్ అవ్వడానికి, మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇలా చేస్తుంది అని చెప్తారనమాట. ఇంకా కావ్య వెంటనే ఇంకా రాజ్కి చాలా కోపం వస్తుంది. బయలుదేరాలని అనుకుంటాడు. ఏవండి ఎక్కడికి అని అడుగుతుంది. వెంటనే నేను ఆ శ్వేతను చూడాలి, ఎందుకు నన్ను ఇంత మోసం చేస్తుందో అడగాలి అని అంటాడు రాజ్. ఏవండి మీరు తన్ని అడుగుతారు, తను అప్పుడే ఏదో ఒక సమాధానం చెప్తుంది. ఇదంతా కాదు, ఎవరికి ఎలా చేయాలో అలానే చేయాలి. నెక్స్ట్ టైం నుండి వాళ్ళు మీ జోలికి రాకుండా మీరు చేయాలి అని అంటుంది. అందుకే వెళ్ళి వాళ్ళని చంపేస్తాను అని అంటాడు రాజ్. ఏవండి ప్రతిదానికి చావు మాత్రమే పరిష్కారం కాదు. అయినా మీరు మాటలతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని, డీల్స్ని ఓకే చేసినవారు. ఈ విషయాన్ని మీరు ఇంత కోపంగా అడగద్దండి. ఎందుకంటే ఎవరైనా మనుషులే. తను కూడా ఒక ఆడపిల్లే. డబ్బు లేకో ఏ పరిస్థితుల్లోనో తను అలా బిహేవ్ చేసింది. మీరు తన్ని ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి అని చెప్పి ఇంకా ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శ్వేత రాజ్కి కాల్ చేస్తుంది. హలో రాజ్, త్వరగా రా రాజ్, రా రాజ్ అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది శ్వేత అని అడుగుతాడు రాజ్. ఇక్కడ ఇక్కడ శేఖర్ శేఖర్ అని కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు వాడు వస్తాడు చూడు అని చెప్తుంది శ్వేత. ఇంకా రాజ్ కావ్య ఇద్దరు బయలుదేరతారు. అప్పుడే అక్కడికి ఇంకా శ్వేత, రాజ్ రాజ్ నాకు చాలా భయంగా ఉంది రాజ్ అని అంటుంది. కావ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజ్ తనని తీసుకువచ్చావేంటి అని అడుగుతుంది. చూడు కావ్య, నువ్వు సైలెంట్గా ఉండు అని కావ్యకి చెప్పి ఇంకా వెంటనే వెళ్ళి శేఖర్ని పట్టుకొని బాగా ఇంకా కొడతాడనమాట రాజ్. ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది. రాజ్ ఆగు, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతుంది. అదేంటి, నేను ఇంతలా టార్చర్ పెట్టిన వాడిని కొట్టకూడదా అని కొడుతూ ఉంటాడు. రాజ్ ఆగు రాజ్, తన్ని కొట్టద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఎంతైనా తను నా భర్త అని అంటుంది. చూడు శ్వేత, నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు డబ్బులు కావాలి అని హెల్ప్ అడిగితే 10 నిమిషాల్లో నీ ముందు ఉంచేవాడిని. కానీ నన్ను ఇలా నమ్మించి మోసం చేసి వెళ్ళి ఫారిన్లో సెటిల్ అవుదామని ఎందుకు ప్లాన్ వేశారు? నన్ను డబ్బు అడగడానికి నీకు నామోషి ఏంటి? చూడు, ఇదిగో డబ్బులు తీసుకో, కానీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా మన మంచితనమే మనల్ని బ్రతికిస్తుంది, మన నిజాయితీనే మనల్ని పైకి తెస్తుంది. అంతేకాని మీరు మోసం చేసి డబ్బులు సంపాదించాలని ఎప్పుడు అనుకోవద్దు అని చెప్పి ఇంకా రాజ్ కావ్య అక్కడి నుంచి వచ్చేస్తారు. బుద్ధి వస్తుందనమాట శ్వేతకి అండ్ వాళ్ళ హస్బెండ్కి. ఇంకా కావ్య చూసారా మాటలతో సరిపోయింది అని అంటుంది కావ్య. అప్పుడే శ్వేత రాజ్ అని పిలుస్తుంది. వెనక్కి తిరుగుతాడు రాజ్. వెంటనే వెళ్ళి రాజ్ కాలు పట్టుకుంటుంది శ్వేత. హే ఏం చేస్తున్నావు అని అడుగుతారు. లేదు రాజ్, నేను పాపం చేశాను, ఘోరం చేశాను, నేను నేను క్షమించమని అడగడానికి కూడా సిగ్గుపడుతున్నాను, క్షమించు రాజ్ అని అంటుంది. ఇదిగో ఈ మార్పే నాకు కావాల్సింది, హ్యాపీగా వెళ్ళి బ్రతకండి, కానీ మంచితనంగానే బ్రతకండి, పైకి రావడానికి కష్టపడండి అని చెప్పి రాజ్ కావ్య అక్కడి నుంచి వచ్చేస్తారు. కావ్య రాజ్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.